యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం టీచర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. వారి కుటుంబ సభ్యులలో ఒకరికి తీవ్రమైన అనారోగ్యం ఉన్నది. వారి కొరకు ప్రార్థిద్దాము. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళదాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నేటి రాత్రి వాక్య ధ్యానము కొరకు అర్థిస్తున్నాము. మీరు మాతో మాట్లాడము. మా ప్రేక్షకులను ఆశీర్వదించుము. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ముత్యాల సంతోషం గారిని, కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి. వాక్యం చేత మమ్మల్ని ఆదరించమని యేసు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 105వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 105 నుండి 112 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగము హీబ్రూ అక్షరమాలలో 14వ అక్షరం నూన్ అనేటువంటి అక్షరము పదముగా కలిగినటువంటి పదముల చేత కూర్చబడినటువంటి సంకీర్తన. 105వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు నీ వాక్యము వెలుగునై ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ వచనానికి ఒక ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ప్రతి మనిషి తనకు అన్వయించుకోవటానికి ఉద్దేశించేటువంటిది ఈ యొక్క చరణం, ఈ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. దీపము వెలుగు, దీపము వెలుగు. దీనిని ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. యువర్ వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ ఎ లైట్ టు మై పాత్. ల్యాంప్ అన్నప్పుడు మండుతున్నటువంటి ఆ దీపం, అలాగే లైట్ అన్నప్పుడు వెలుగు. ఇక్కడ గమనించండి, వాక్యము మనకు దీపముగా ఉన్నది, వెలుగును ఇస్తూ ఉన్నది. రెండు ఉన్నాయి అనుభవాలు. దీపము ఏం తెలియజేస్తుంది? దీపము దేనిని తెలియజేస్తుంది? దీపము అభయాన్ని ఇస్తుంది. ఇంకా కొద్దిసేపట్లో రాత్రి అయిపోతుంది అనగా కలత చెందకుండా ఉండటానికి దీపం ఉపకరిస్తుంది. దీపము కలిగి ఉన్నవాడు చీకటికి భయపడడు. దీపము కలిగి ఉన్నవాడు చీకటి సమయాన పని చేయుటకు భయపడడు. చేతిలో టార్చ్ లైట్ ఉంటే పని చేయటానికి ఎందుకు భయం? వెలుగునిచ్చేటువంటి దీపం మరియు వెలుగు మన చెంతనుంటే మనకు భయం ఎందుకు? కనుక అభయాన్ని ఇస్తుంది వాక్యం. నా పాదాలకు దీపం, నా పాదాలకు దీపం. అది అంటే నా పాదము ఎటు తొట్టిల్లకుండా నన్ను నిజమైన మార్గంలో నడిపించేది నీ వాక్యం.
పాదాలు ఎందుకు తొట్టిల్లుతాయి? ఒక మనిషి పాదాలు తొట్టిల్లుతున్నాయి అని అంటే ఆ వ్యక్తి యొక్క దృష్టి తేడా, ఆ వ్యక్తి యొక్క లక్ష్యము తేడా, ఆ వ్యక్తి నడక తేడా. అవును సోదరుడా, సోదరి, తొట్టిల్లిపోతున్నావా? కారణం ఏమిటి? నీ యొద్ద వాక్యం ఉంటే తొట్టిల్లవు. తొట్టిల్లకుండా కాపాడేటువంటి దేవుడు ఉన్నాడు అని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. పాదాలకు దీపం, త్రోవలకు వెలుగు. మనం ఏ మార్గాన పయనిస్తున్నామో ఆ మార్గాన మనకు నీతిని చూపిస్తుంది వాక్యము. ఎలా నడవాలో తెలియచేస్తుంది దేవుని వాక్యము. 106వ వచనం, నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేరుస్తాను. న్యాయ విధులు, ఐ హ్యావ్ సోర్న్ అన్ ఓత్ అండ్ కన్ఫర్మ్డ్ ఇట్ టు కీప్ యువర్ రైచియస్ రూల్స్. న్యాయ విధులు, రైచియస్ రూల్స్. రూల్స్ వల్ల కాండక్ట్ రుజువవుతుంది. ఏ విధంగా ఉన్నాయి విధులు, ఏ విధంగా ఉన్నాయి పద్ధతులు, ఏ విధంగా ఉన్నాయి అనేది నిర్దిష్టంగా తెలియటం ద్వారా కాండక్ట్ అంటే ఆ వ్యక్తిది ఎలా ఉందో తెలిసిపోతుంది. న్యాయ విధులను నేను అనుసరిస్తానని ప్రమాణం చేసుకున్నాను, నా మాట నెరవేరుస్తాను. ప్రమాణం చేసుకున్నాడు ఎవరితో? తనతో తాను. తనతో తాను ప్రమాణం చేసుకున్నాడట, దానిని నెరవేరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. యెహోవా, నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. బ్రతికించుము అనే పదం భవిష్యత్తును ఆశిస్తున్న పదం. హోప్ ఇన్ గాడ్ అబౌట్ ద ఫ్యూచర్. భవిష్యత్తు నిమిత్తం దేవుని యందు నమ్మిక ఉంచటం మనం నేర్చుకోవాల్సిందే. ఇదే ఇతడి దగ్గర మనం తెలుసుకుంటాం. ప్రమాణం చేశాడట, మాట నెరవేరుస్తానంటున్నాడు. నీ న్యాయ విధులను అనుసరిస్తానని ప్రమాణం చేశాడు. ఎవరితో ప్రమాణం? దేవునితోనే ప్రమాణం. న్యాయ విధులను అనుసరిస్తాననే ప్రమాణం ఎవరితో? దేవునితో. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. మన జీవితాలు ప్రమాణము ప్రకారం నిర్మాణము చేసుకోవాలి. దేవునికి నిబంధన ఏమైతే చేసి ఉన్నామో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచూ ఉన్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. I am severely afflicted. Give me life, O Lord, according to your word. నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను. సివియర్లీ ఎఫ్లిక్టెడ్. సివియర్లీ అంటే మిక్కిలి అని అర్థం. మిక్కిలి శ్రమ పడుతున్నాను. ఎందుకు శ్రమ పడుతున్నాడు కీర్తనకారుడు? ఎందుకు శ్రమ? భూమి మీద మానవుని ప్రయాస వ్యర్థం. భూమి మీద విశ్వాసి క్రీస్తు నిమిత్తం శ్రమ పడాలి. అయితే ఇక్కడ ఏమని చెబుతున్నాడు? నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. నేను ప్రమాణం చేశాను, నేను నీ మాట నెరవేరుస్తాను. బ్రతికించమంటున్నాడు. అల్టిమేట్గా దేవుని బిడ్డ దేవుణ్ణి కోరేది ఏమిటి? ఓ లార్డ్, గివ్ మీ ద లైఫ్. నాకు జీవాన్ని ఇవ్వండి అని కోరుకుంటాం. పునరుద్ధానములో నేను ఉండేట్టు చెయ్యండి దేవా అని మనం కోరుకుంటాం. ఇది ఎంతైనా వాస్తవం. నేను మిక్కిలి శ్రమ పడుతున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. ఎఫెసీ 2:1-2. మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసు చేత మనలను బ్రతికించెను. యేసు క్రీస్తు నందున్నటువంటి మనము నూతన సృష్టి. యేసు నందున్నవాడు ఎన్నటికీ గతించడు.
కనుక యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించుట మన జీవితం యొక్క లక్ష్యం కావాలి. అదే ఇక్కడ చెబుతున్నాడు. నేను మిక్కిలి శ్రమ పడుతున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. యెహోవా, నీ నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధించుము. దేవుని పిలుస్తున్నాడు. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణ అంగీకరించు. నోటి స్వేచ్ఛార్పణ అంటే ఏది పడితే నోరు అది మాట్లాడితే కుదరదు. దేవుని వాక్కును అందించినప్పుడే అది వినదగినది. నీ న్యాయ విధులు నాకు బోధించుము. దేవుడు బోధిస్తే జీవితంలో వృద్ధి కలుగుతుంది. అది మరిచిపోలేని అనుభూతినిస్తుంది. సొలొమోను మహారాజు తన నోటితో స్వేచ్ఛార్పణలు అర్పించాడు. స్వేచ్ఛార్పణ ఆరాధనగా అర్పించాడు. దేవుడు అతన్ని అంగీకరించాడు. ఇక్కడ కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. నా నోటి స్వేచ్ఛార్పణను అంగీకరించు, న్యాయ విధులు నాకు బోధించు. ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వారికి దేవుడు న్యాయముగా నడుచుట ఎట్లో నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు విశ్వాస యొక్క అంతరంగంలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఏది మేలు, ఏది కీడు, ఏది ఉత్తమము, ఏది మాన్యము నిర్ణయము చేసుకున్నట్టు ఎట్లాగో నేర్చుకోవాలి. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రాన్ని నేను మరువను. ఐ హోల్డ్ మై లైఫ్ ఇన్ మై హ్యాండ్ కంటిన్యూయలీ, బట్ ఐ డు నాట్ ఫర్గెట్ యువర్ లా. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉంది. నా అరచేతిలో ఉంది. ప్రభు యొక్క అరచేతిలో మనల్ని చెక్కుకుంటే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉంది అంటున్నాడు. అంటే తాను అంత లిమిటెడ్గా భావిస్తున్నాడు. తాను ప్రాణం ఎప్పుడైనా పోయే పరిస్థితులే, కానీ దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉంది. నన్ను పట్టుకుంటానికి భక్తిహీనులు ఒరిగిడ్డారు, అయినను నేను నీ ఉపదేశముల నుండి తొలగి తిరుగుటలేదు. నన్ను పట్టుకోవటానికి భక్తిహీనులు అంటున్నాడు. భక్తిహీనుల పని ఏమిటో తెలుసా? భక్తిమంతులైన లేదా భక్తులైన నీతిమంతులైన దేవుని యొక్క బిడ్డలను హింసించటం, దేవుని పిల్లలను హింసించాలనే తత్వం అపవాది యొక్క తత్వం. నన్ను పట్టుకోవటానికి భక్తిహీనులు వరవొడ్డారు, అయినా నీ ఉపదేశాల నుండి నేను తిరగటలేదు. భక్తిహీనులు ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు? అది ఆలోచించాలి. భక్తిహీనులకు వ్యతిరేకంగా పనిచేస్తారు కనుక విశ్వాసులు, నీతిమంతులు అటివారిని అప్పగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ భక్తిహీనులు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. దేవుడు వారి యొక్క బలమునకు తన బిడ్డలను ఎన్నడూ అప్పగించడు. అయినను నీ ఉపదేశాల నుండి నేను తిరుగుట లేదు. అయినను అన్నాడు. అయినను అంటే పై వచనాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. నా ప్రాణం అరచేతిలో ఉంది, అయినా నేను ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టను. నన్ను పట్టుకోవడానికి భక్తిలో ఉరియొడ్డిని, అయినను నీ ఉపదేశాలను నేను తొలగటం లేదు. చూడండి, భక్తిహీనులు ప్రాణం తీసేవారు. సోదరుడా సోదరి, భక్తి లేనివారు, దైవ భయం లేనివారుగానే ఉంటారు. నీ శాసనములను నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావిస్తూ ఉన్నాను. దేవుని శాసనాలు హృదయానికి ఆనందకరంగా ఉండాలి, భారంగా ఉండకూడదు. దేవుని శాసనాలు అనుసరించడం భాగ్యంగా ఉండాలి, భారంగా ఉండకూడదు. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకుని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకున్నాను. మనలను మనం
లోబరుచుకోవాలి. అదే ఇక్కడ మాట్లాడుతూ ఐ ఇన్క్లైన్ మై హార్ట్ టు పెర్ఫార్మ్ యువర్ స్టాట్యూట్స్ ఫర్ ఎవర్ టు ద ఎండ్. ఫర్ ఎవర్ టు ద ఎండ్, నిత్యత్వము శాశ్వతంగా నేను నీ శాసనాల్ని భావించుకుంటున్నాను, హృదయపూర్వకంగా నేను ఆనందిస్తున్నాను అన్నాడు. దేవుని శాసనాలు మనకు ఆనందాన్ని ఇవ్వాలి. తర్వాత సామెహ్ అనేటువంటి అక్షరం 113వ వచనం నుండి ముందు చదువుదాం. ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ప్రియము. ద్విమనస్కులు, రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతుండేటువంటి నిర్ణయము తీసుకొనలేనటువంటి మనుషులు ద్విమనస్కులు. ద్విమనస్కులు అంటే రెండు పడవల మీద కాలు పెట్టిన తత్వం అన్నమాట. ఈ పడవకు చెందరు, ఆ పడవకు చెందరు, మధ్యలో పడతారు. కనుక దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి, ద్విమనస్కులుగా ఉండరాదు. ఈ సమయంలో వాక్యం వింటున్న మీకు నేను మనవి చేస్తున్నాను, మీరు డబుల్ మైండెడ్గా ఉన్నారా? మీరు ద్విమనస్కులుగా ఉన్నారా? ఏలియా పిలిచి అడుగుతాడు, ఎంతకాలము వరకు మీరు రెండు తలంపుల మధ్య మీరు కొట్టుమిట్టాడుతున్నారు, ఉండిపోతారు. ఎక్కడైనా రండి, యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి. ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు, ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. తన జీవితం దేవునికే అంకితం. అందుకే ద్విమనస్కులను ద్వేషిస్తాడు, ధర్మశాస్త్రం ప్రీతికరం. మీకు బైబిల్ ధ్యానం తీయగా ఉంటుందా? మధురంగా ఉంటుందా? బైబిల్ యొక్క ధ్యానం ఎవరికి మధురంగా ఉంటుందట? ప్రీతికరముగా ధర్మశాస్త్రమును ఎంచువానికి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రాన్ని మీరు ఎలా ఎంచుతున్నారు? ప్రీతికరమైనదిగా ఎంచుతున్నారా? శాసనాలను మీరు ఎలా ఎంచుతున్నారు? హృదయానందం కలిగించేవిగా ఎంచుతున్నారా? న్యాయ విధులను మీరు ఎలా ఎంచుతున్నారు? మీకు మేలును కలుగు చేసేదిగా ఎంచుతున్నారా? ఈ రాత్రి మీరు అర్థం చేసుకోవాలి. ద్విమనస్కులను ద్వేషిస్తున్నాడట భక్తుడు. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. ధర్మశాస్త్రము ప్రీతికరము. ప్రీతికరం అంటే ఫాండ్ ఆఫ్, ఇష్టమైనటువంటిది. నాకు మరుగు చోటు, నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదును. దుష్టక్రియలను చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. దేవుని ఆజ్ఞను అనుసరిస్తాను, ఇది కమిట్మెంట్. నా దేవుని ఆజ్ఞను అనుసరిస్తాను, డిక్లరేషన్. కమిట్మెంట్ బిఫోర్ గాడ్ అండ్ డిక్లరేషన్ బిఫోర్ పబ్లిక్. అది దేవుని అంగీకరించడం, ప్రేమించడం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకు జీవాన్ని ఇస్తుంది. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొను. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఉందునుగాక. బ్రతికేటట్లు చేసేది దేవుని మాట, ఆదుకునేది కూడా దేవుని మాటే. ఆశ భంగమై నేను సిగ్గు పొందకుండా ఉందునుగాక. ఎటువంటి ఆలోచన కలుగున్నాడు? నేను సిగ్గుపడకూడదు. ఈ తాత్పర్యం ప్రతి మానవుల్లో, వాక్యం ఉంటున్న వారిలో ఉండాలి. లెట్ మీ నాట్ బి అషేమ్డ్. నేనెన్నడూ తలదించుకోకూడదు, నేనెన్నడూ కూడా సిగ్గుపడకూడదు, సిగ్గుపడే పని చేయకూడదు. కనుక ఎప్పుడైతే ఈ తీర్మానం కలిగి ఉన్నామో దేవుడు మనలను బలముగా వాడుకుంటాడు. 117వ వచనం, నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరించుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. రక్షణ కలిగేటట్లట ఉద్ధరించాలట. అంటే నన్ను ఆదుకో ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను అంటున్నాడు. చూడండి, దేవుని నుంచి రక్షణ కోరుకుంటున్నాడు, తన నుంచి విధేయతను ప్రకటన చేస్తున్నాడు. నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు, వారి కపట ఆలోచన
మోసమే. వారి కపట ఆలోచన మోసమే. కట్టడలు మీరిన వారు దేవుడు వారిని నిరాకరిస్తున్నాడు. ఈ వచ్చిన ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. యు స్పర్న్ ఆల్ హూ గో astray from your statutes, for their cunning is in vain. For their cunning is in vain. వారి ఆలోచన కపట ఆలోచన, అది మోసమే. నీవు నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరిస్తావు. దేవుడు ఎలవ చేయడు, దేవుడు అంగీకరించడు, దేవుడు ఒప్పుకోడు. ఆయన కట్టడలు మీరిన వారిని అందరినీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కానీ చాలామంది ద్వేషిస్తారు, కొందరు చంపేస్తారు. కట్టడలు మీరారు, వారిని దేవుడు ఒప్పుకోడు. వారు ఖచ్చితముగా నిరాకరించబడతారు. చూడండి, వారి కపట ఆలోచన మోసమే అంటూ ఇక్కడ నిరాకరించుటనే పదం అన్నాడు. గాడ్ రిజెక్టెడ్. ఎందుకు దేవుడు ఇట్లాంటి పదం ఇక్కడ వాడుతున్నాడు? ఎందుకట దేవుడు వారిని తృణీకరిస్తాడు, వారిని అంగీకరించకుండా ఉంటాడు? కారణము, వారి అంతరంగంలో దేవునికి చోటు లేదు. వారు ప్రభువుని ఎరుగరు, వారి హృదయాలు భిన్నమైనవి. వారి యొక్క ప్రభువు సాతానుడు. వారు అనుసరిస్తున్నది దెయ్యాన్ని, వారు అనుసరిస్తున్నది చెడును, వారు అనుసరిస్తున్నది పాపాన్ని. అందుకే దేవుడు వారిని నిరాకరిస్తున్నాడు. నరహంతకులు వాళ్ళు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడే, మరి ఎందుకు ఇక్కడ వీరిని నిరాకరిస్తున్నానని చెప్పాడు? కపట ఆలోచన, మోసకరమైనటువంటి ఆలోచన. ఎరిగి చేసేది మోసం, ఎరుక్కండ చేసేది కాదు. తప్పిదం వేరు, మోసం వేరు. పొరపాటున జరిగేది వేరు, పర్పస్ఫుల్గా చేసేది వేరు. మోసం ఎప్పుడు ఉద్దేశపూర్వకమే, మోసం ఎప్పుడు ఉద్దేశపూర్వకమే. కావాలనే మోసగించటం సోదరుడా, సోదరి, దాన్ని దేవుడు అంగీకరించటం. ఎరిగి చేసిన వానికి అనేక దెబ్బలు తగులుతాయి అన్నాడు. తెలియక చేసిన వాడిని ఉపేక్షించబడి క్షమించబడతాడు, కానీ ఎరిగిన వాడికి మరిన దెబ్బలని చెబుతున్నాడు. కనుక ఇక్కడ వాక్యం చూస్తున్నప్పుడు కపటాలోచన కలిగిన వారిని దేవుడు నిరాకరిస్తాడు. గాడ్ వోంట్ యాక్సెప్ట్ దెమ్. వారి హృదయాలు మారకుండా, వారి కపటంలోని వారుండి వారి బ్రతుకులు మార్చుకోకుంటే ప్రభు యొద్దకు రావటానికి అవకాశాన్ని ఇచ్చినా వినియోగించుకోకపోతే వారి జీవితాలు పాడైపోతాయి. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరచుదువు, కావున నీ శాసనాలు నాకు ఇష్టమైనవి. కావున అంటున్నాడు. ఏమిటి శాసనాలు ఇష్టం అంటున్నాడు? పైన నాశనం అవుతారు అంటున్నాడు. అంటే దేవుని శాసనములను అంగీకరించిన వారు భూమి మీద నాశనం అయిపోతారు, భక్తిహీనులు నాశనం అవుతారు. నీ భయము వలన నా శరీరం వణుకుతోంది, నా న్యాయ విధులకు నేను భయపడుతూ ఉన్నాను. నీ భయం వలన నా శరీరం వణుకుతోంది, దేవా నీ న్యాయ విధులను బట్టి నేను భయపడుతున్నాను. దేవుని భయం, న్యాయ విధుల వలన భయం. దేవుడు అంటే భయం ఉందా? ఈ రోజున దేవుడు అంటే ఎవరికి భయం లేదు. దేవుడు అంటే భయం అస్సలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును నిరాకరించిన వాడు జీవితం ఏమవుతుంది? పతనం అవుతుంది. ఇది ఎరుగక అనేక మంది ప్రభువుకు దూరంగా జీవించాలని కోరుకుంటున్నారు. చూడండి, నీ భయము వలన నా శరీరం వణుకుతోంది, నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. నేను భయపడుతున్నాను, కారణం నీ న్యాయవిధులు, నీ గొప్ప కార్యాలు, నీ మహోన్నతమైన సత్యాలు నన్ను భయపడేట్టుగా చేస్తున్నాయి దేవా. దేవుని యొక్క న్యాయవిధులకు భయపడేవాడు, దేవుని పట్ల భయం కలిగి వణుకు కలిగి జీవించేవాడు ఆశీర్వదించబడతాడు. చివరికి అతని జీవితంలో ఇంతగా హెచ్చించబడుటకు నేను ఎంతటి వాడినని ప్రశ్న ఉదయించక తప్పదు. ఈ రాత్రి
వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్నెంతో ప్రేమతో ప్రేమించి ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ చిన్న జీవితంలో నీవు అనేకులకు సువార్త చెప్పాలి. ఈ చిన్న జీవితాన్ని నీవు చాలా ప్రభావవంతంగా గడపాలి. ఈ చిన్న జీవితంలో నీవు ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత కార్యాలు నీ జీవితంలో సాధించగలగాలి. అలా చేయటానికే కీర్తనాకారుని యొక్క వాక్యం అంతా పనికొస్తుంది. నీవు కుడి ఎడమల తొలగిపోక నీ కన్నులు తిన్నగా ఉండేటట్టుగా నీవు నడిచినట్లయితే నీవు ఉన్నతమైనటువంటి మార్గాలను సంపాదించుకోగలుగుతావు. చూడండి, దేవుని యొక్క వాక్యము 120వ వచనం దగ్గర నేను నిలుపుదల చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వచనాలు మనం గమనిస్తున్నప్పుడు ప్రధానంగా నూన్ అనేటువంటి పదం, సామెహ్ అనేటువంటి అక్షరం, ఈ 2 అక్షరాలు ఆధారంగా వ్రాయబడినటువంటి 16 వచనాలు నేను చదివాను. ఎందుకంటే ఈ వచనాలన్నీ కూడా ఒక విధంగా సిమిలర్గానే కనిపిస్తున్నాయి. 8 రకాలుగా ధర్మశాస్త్రాన్ని వర్ణిస్తున్నాడు, 8 రకాలుగా దేవుని వాక్యాన్ని వర్ణిస్తున్నాడు. శాసనాలు, న్యాయ విధులు, కట్టడలు, ఆజ్ఞలు, ఉపదేశాలు, ఇలా వివరిస్తూ దేవుని యొక్క అద్భుతమైన వాక్యం శక్తిని మనం అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ 2 అక్షరాల ఆధారంగా వ్రాయబడినటువంటి వచనాల్లో మనం నేర్చుకునేది ఏమిటంటే, దేవుని మీద ఆధారపడదాం, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుడు మన జీవితంలో అనుగ్రహించే పరీక్షలను ఆనందంగా స్వీకరించి అభివృద్ధి చెందుదాం. అటువంటి కృప ప్రభు మనకివ్వాలి. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ దినం వాక్యోపదేశానికి సహకారం అందించిన కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం తల్లి గారు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. ఈ దినం క్లాప్స్ ట్రస్ట్ పక్షంగా 60 కుటుంబాలకు డోంట్ కుక్ ఆన్ సండే ప్రోగ్రాంలో పార్ట్నర్స్ని చేశాం. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. నెక్స్ట్ వీక్ కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లు వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని మీరు బాగు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యని సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.